అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఏం చేస్తున్నాను అనేసి అని. ఇవి కాల్చిన వంకాయలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు పెద్దవాళ్ళు చేసేవాళ్ళండి. ఇది స్టవ్ పొయ్యి మీద వేసి వాళ్ళు నిప్పులు ఉంటాయి కదండి, ఆ నిప్పులో వేసి కాల్చి అన్నీ చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం వచ్చి స్టవ్ మీదే కాల్చాము వీటిని. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అండి. కొంతమంది ఇంకా వేరే వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసి చేసుకుంటారండి కొంతమంది. మీరు తయారు చేసే ముందు ఏం చేయాలంటే వంకాయలు ఉన్నాయి కదండి, వంకాయలు మనము లోపల ఏమైనా పుచ్చు పట్టిందేమో చూసుకొని అంతా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపల పుచ్చిపోయినాయి అనుకోండి పురుగులు ఉంటాయి. నేను అన్నీ ఇలా ఓపెన్ చేసి చూశానండి, అన్నీ చాలా బాగున్నాయి, ఏవి పుచ్చిపోలేదు. చూడండి, ఇదంతా ఇదేనండి, కాలిండేది పొట్టు. ఇలా చూసుకున్నామంటే మనకి డౌట్ క్లియర్ అయిపోతుందండి. ఫస్ట్ ఇలా అయితే చూసుకోవాలి, కాల్చిన తర్వాత ఇలా చూసుకొని మనం కారం తయారు చేసుకోవాలి. మాకైతే రోలు లేదు, మిక్సీకి వేద్దామంటే మిక్సీకి పట్టామనుకోండి నున్నగా అయిపోతుందండి. అందుకని నేను ఒక గిన్నె తీసుకున్నాను, గిన్నెలోకి పచ్చిమిర్చి వేసాను, అలాగే సరిపడ ఉప్పు, కొంచెం తెల్లగడ్డ. ఎలా దంచుతాను అనుకుంటున్నారండి? మన పప్పు గిత్తి ఉంది కదండి, ఆయుధం, దీంతోనే దంచేస్తానండి. ఇలా దంచుకోవాలి. మిక్సీకి వేసామనుకోండి చాలా తొందరగా మెత్తగా అయిపోతుందండి, అలా వేస్తే బాగుండదు. ఇలా దంచుకోవడమేనండి. ఇలా దంచినా కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, బాగా మెదిగిపోతుంది. ఇలా అంతా దంచుకోవాలి. పచ్చిమిర్చి బాగా గట్టిగా ఉంది, ఎక్కువ నున్నగా చేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇది కారం అనేది. ఇది ముద్దలే కానీ ఆ రైస్లే కానీ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా దంచుకోవాలి. పచ్చిమిర్చి ఎంత నలిగిందండి, మరీ ఎక్కువ నలగకూడదు, కొంచెం కచ్చాపచ్చగా అయిందంటే చాలు. ఇప్పుడు వంకాయ వేసుకుందామండి. ఇప్పుడంతా మనం చెక్ చేసాం కదా, చూడండి అంత వంకాయలు మొత్తం వేసేద్దాం. ఇది చాలా బాగుంటుందండి, ట్రెడిషనల్ వంట, పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇది. మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, నాకు కూడా చాలా ఇష్టం అండి ఇది. ఇంకా దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయండి, ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇంకోరోజు చూపిస్తాను. ఇది ఎవరైనా జ్వరం వచ్చి తగ్గిపోయి ఉంటుంది కదండి, అప్పుడు తిన్నారనుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. అలాగే ఈ టమాటో కూడా వేసుకోవాలండి. టమాటో కొంచెం చిదుముకుందాము, ఎందుకంటే మధ్యలో గట్టిగా ఉంటుంది కదా, గట్టి తీసేసేయాలి. ఇది వేయకూడదండి. కొంతమంది చింతపండు కూడా వేశారండి, చింతపండు వేసే వేరే టేస్ట్ వస్తుంది, ఈ టమాటో వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. ఇందాక చెప్పాను కదండి, ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు అని. ఎండుమిర్చి వేసి చేసే దాంట్లోకైతే చింతపండు వేయాలండి, టమాటో వేయకూడదు. ఈ పచ్చిమిర్చి వేసి ఇలా చేసుకునే దాంట్లోకి అయితే టమాటో వేసామనుకోండి ముద్దలోకి చాలా బాగుంటుంది, వేడివాడి అన్నంకి కానీ ముద్దకి కానీ. ఇది నున్నగా కావద్దండి, కచ్చాపచ్చగానే ఉండాలి. చూడండి, ఇలా దంచుకోవాలండి కచ్చాపచ్చగా. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్, కొత్తిమీర. రోట్లో వేసి దంచుకోవచ్చు కదండి, ఇంత ఇబ్బంది ఎందుకు అనుకుంటారేమో అండి, కానీ రోట్లో వేస్తే వేరే టేస్ట్ వస్తుంది, మిక్సీలో వేస్తే వేరే టేస్ట్ వస్తుందండి. అందుకని నేను ఇలా దంచుకుంటానండి, ఒక గిన్నెలో వేసి. రోల్ ఉంటే బాగుంటుంది, నాకు రోల్ లేదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. సరే, ఇలా దంచుకోవాలి, మరీ నున్నగా వద్దండి, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామా, కొంచెం ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో. కొంచెం అయితే ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు తక్కువ ఉంది కొంచెం, అంతేనండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెడదాం. మన వంకాయ కారం రెడీ అయిపోయింది, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సింపుల్గా తయారైపోయింది వంకాయ కారం. అవన్నీ కాల్చుకునేదేనండి టైం పట్టేది,
అవన్నీ కాల్చేసుకున్నామండి. వంకాయ, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ. ఎర్రగడ్డ అయితే కాల్చకూడదు, ఎర్రగడ్డ పచ్చి పచ్చిదే వేసుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా తయారైపోతుందండి వంకాయ కారం. అన్నంలోకి చూద్దామా ఎలా ఉందో ఈరోజు. ఇదేమైనా మీకు ఐడియా ఉందనుకోండి వంకాయ కారం, నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఏమంటారో దీన్ని. వేడివేడి అన్నంలోకి వంకాయ కారం వేసుకొని, ఇది ముద్దలకి కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాదు ముద్దలకి కూడా చాలా చాలా సూపర్ నుంచి సూపర్ టేస్ట్. చూడండి పచ్చిమిర్చి, టమోటా ఉంది, చాలా బాగుంటుందండి. కారం కన్నా జ్వరం వచ్చి తగ్గిపోయినప్పుడు ఇది చేయించుకొని తిన్నారనుకోండి చాలా బాగా నోరు బాగుంటుందండి, చాలా కడుపు నిండా తింటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.